నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। సిపిఎం పార్టీ కడప జిల్లా 12వ మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీల్లో కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలియజేశారు। బుధవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ కడప జిల్లా మహాసభలు కడప నగరంలోని అజ్మత్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు। భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ 12వ జిల్లా మహాసభలు జనవరి 4, 5, 2025 నిర్వహించడానికి ఈ నెల 17 జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది। 4వ తేదీన ఉదయం 10 నుండి 11:30 వరకు ర్యాలీ, 11 నుంచి 1 గంట వరకు బహిరంగ సభ కడప నగరం జియాన్ కాలేజీ నుంచి ఐటీ స్టడీ వరకు నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది। ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు ఎక్స్ఎమ్మెల్యే, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ గారు హాజరవుతా ఉన్నారు। అట్లాగే జిల్లాలో నలుమూలల నుండి 36 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, అనేక రకాల అన్ని వర్గాల శ్రేణులు వచ్చి ఈ బహిరంగ సభలో ప్రదర్శనలో పాల్గొంటారు। ఈ కడప జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం పార్టీ 12వ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున సమీక్ష చేసి తీర్మానాలు చేసి ఆ తీర్మానాల అమలు కోసం భవిష్యత్తు 3 సంవత్సరాలు పోరాట ఆందోళన కార్యక్రమాలు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది। అందులో ప్రధానంగా ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది। అట్లాగే వ్యవసాయ రంగం కడప జిల్లాలో ఉన్నటువంటి అననుకూల పరిస్థితులు, అట్లాగే వాళ్ళు నష్టపోతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది। అట్లాగే పెద్ద ఎత్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించడం జరుగుతుంది। అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్మిక వర్గ యొక్క సమస్యలు కూడా చర్చించడం జరుగుతుంది। అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ రంగాల సమస్యలు కూడా చర్చించడం జరుగుతుంది। వీటన్నిటిపైన తీర్మానాలు చేయడం జరుగుతుంది। అయితే భవిష్యత్తు 3 సంవత్సరాలు చేసేటువంటి ఆందోళన కూడా ఈ మహాసభ చివరిలో ప్రకటించడం జరుగుతుంది। భవిష్యత్తు కర్తవ్యాలు। జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప।